హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిస్ వ్లాగ్ స్వీడన్. సో ఇటలీలో ఉన్నా ఇప్పుడు ప్రెసెంట్. ఇటలీలో వెనీస్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అనుకున్నారా? వరస్ట్గా ఉంది. అస్సలు అస్సలు ఏం బాగలేదు. వరస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మన హుస్సేన్ సాగర్ దానికంటే చాలా బెస్ట్. వెనీస్ కన్నా హుస్సేన్ సాగర్ చాలా బెస్ట్. సో కానీ ఇక్కడ ఆర్కిటెక్చర్ ఓకే, ఫైన్, గుడ్, బాగున్నాయి. మంచి బిల్డింగ్స్, మంచి ఆర్కిటెక్చర్, ఏన్షియంట్ టైప్ హిస్టారికల్ ప్లేస్. ఈ హిస్టారికల్ ప్లేస్ ఎక్కడ పెట్టారంటే ఒక సముద్రం ఒడ్డున, లైక్ డిఫరెంట్ బ్యాక్ వాటర్ ఉన్నాయి కదా. మన కేరళలో బ్యాక్ వాటర్ చూడవచ్చు, ఈవెన్ మన కోనసీమలో బ్యాక్ వాటర్ చూడవచ్చు. సో అలాంటి ప్లేస్లో ఈ ఏన్షియంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ ఆ బ్యాక్ వాటర్ మొత్తం డ్రైనేజ్ కంపు. అసలు మూసీ నది కంటే వరస్ట్. ఎవరైనా హైదరాబాద్ ట్యాంక్ బండ్లో బోటింగ్ చేస్తే సెల్యూట్ కొట్టవచ్చు వాళ్ళకి. ఎందుకంటే వేలు ఖర్చు పెట్టుకొని వెనీస్ వచ్చి అదే పని చేస్తుంది. అదే గబ్బులో ఉన్నారనమాట ఇక్కడ వీళ్ళందరూ కూడా. సో చూద్దాం పదాలు. ఈ గబ్బు ఎలా ఉంది, ఈ గబ్బుని వాళ్ళు టూరిజంగా ఎంత బాగా ప్రమోట్ చేస్తున్నారు, ఎంతెంత మంది క్రౌడ్ ఉన్నారో చూద్దాం పదండి. ఓకే, చలో. ఒక విషయం, మన కోనసీమలోని బ్యాక్ వాటర్ ఎందుకు ప్రమోట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనకి డీటెయిల్గా అడుగునా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు సబ్స్క్రిప్షన్స్ పెరగట్లేదు, మీరు లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, దాంతో మీకు ఎలా రిలవెంట్గా ఉంటుంది అనేది చూపిస్తా మీకు. ఓకే, చూస్తున్నారా నా ముందున్నది ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న ఈ కాలువలాగా ఉంది కదా, అది యాక్చువల్గా బ్యాక్ వాటర్ అనమాట. కాలువలాగా ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ గ్రాండ్ కెనాల్ ఆఫ్ వెనీస్, గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇటలీ ఐ కెన్ సే. సో ఇంత గ్రాండ్ కెనాల్ చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది. వీడియోస్లో చూడండి, మంచి చుట్టూ ఎంత మంచి పెద్ద బిల్డింగ్స్, రెండు వైపులా బిల్డింగ్స్ ఉన్నాయి, బోటింగ్స్ ఉన్నాయి, మంచి బ్రిడ్జ్, బ్యూటిఫుల్ బీచ్, మంచి ఆర్కిటెక్చర్ ఉంది బిల్డింగ్స్లో. ప్రతి ఒక్క బిల్డింగ్లో నీకు చాలా మంచి బొమ్మలు వాటి మీద చెక్కి ఆ టైంలో ఇవన్నీ కూడా 1800, 1700లో కట్టిన బిల్డింగ్స్ అనమాట. చాలా ఓల్డ్ స్టైల్ ఆఫ్ బిల్డింగ్స్. కానీ మధ్యలో ఉన్న ఈ కాలం ఉంది చూసారా, హుస్సేన్ సాగర్ కంటే వరస్ట్ అనమాట. హుస్సేన్ సాగరే బెస్ట్. ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు, ఇంత గబ్బు కొడుతుంది, ఆ వాటర్ అంత స్మెల్ వస్తున్నాయి. కానీ ఇంతమంది వచ్చి ఎంత బోటింగ్ చేస్తున్నారు తెలుసా దీంట్లో. బోటింగ్ వల్ల ఇంత డబ్బులు సంపాదించుకోవచ్చు. చూడండి, అఫ్కోర్స్ ఇట్స్ బ్యూటిఫుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాడ్ స్మెల్, మంచి సన్సెట్ చూడవచ్చు. రెండు సైడ్లు బిల్డింగ్స్, బ్యూటిఫుల్గా ఉంది. ఓల్డ్ టౌన్ కూడా. సో కానీ ఆ స్మెల్కి ఒక 5 minutes మనం అక్కడ నించోవాలనిపించదు అనమాట, అంత వర్స్ట్ స్మెల్. కానీ ఆ స్మెల్ పక్కన పెట్టి చూసారు పక్షులు ఎగురుతున్నాయి పైన, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. అలా అనుకోండి, ఆ గబ్బు మొక్క మూసుకుంటే మంచి వాటర్, రెండు సైడ్లు హిస్టారికల్, ఎక్కడో మనం 80s మూవీస్లో చూస్తాం కదా, అలాంటి కైండ్ ఆఫ్. చూడండి ఇక్కడ బిల్డింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, లైక్ మంచి ఆర్కిటెక్చర్. చూసారా, మనకి ఇవన్నీ ఏమనుకున్నారు, చూడడానికి ఎలా ఉన్నాయి, మసీదు లాగా ఉన్నాయి కదా, కానీ ఇవన్నీ చర్చిలు. మనకి ఇండియాలో మసీద్ మనకి ఓవెల్ షేప్, రౌండ్ షేప్లో కడుతుంటారు. 3 degrees వ్యూస్లో తీస్తున్న ఈ ఫోటో చూడండి, రౌండ్ షేప్లో కడుతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే చర్చిలు అలా కడతారు. ఇది చూసారా, మంచి హోటల్స్ ఇవి. సో మనం డ్రీమ్ ఉంటుంది కదా, ఫ్యాంటసీ హోటల్స్ ఇవన్నీ. ఏంటంటే బ్యాక్ వాటర్ పక్కన కూర్చొని మంచి రెస్టారెంట్లో వైన్ తాగుతూ అలా ఫీల్ అవుతారనమాట. కానీ ఎలా కూర్చొని తింటారు నాకు అర్థం కాదు, ఇంత గబ్బు స్మెల్లో. అసలు చూడడానికి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ప్లేస్ బాగుంది. కానీ ఒక్క బ్యాక్ వాటర్ మేము డేర్ చేయలేకపోయాం అనమాట బోట్లో వెళ్ళడానికి. ఈ స్మెల్లో మనం ఈ గ్రాండ్ కెనాల్లో అంతా తిరిగి వచ్చామనుకో, వచ్చేవరకు మనకి ఏముండదు అని. ఇలాంటి బ్రిడ్జెస్ కానీ చూడడానికి బ్యూటిఫుల్. మంచి సన్సెట్ చూసారా, ఎంత బాగుందో సన్సెట్, రెడ్డిష్ కలర్లో సన్సెట్ అవుతున్నప్పుడు. అఫ్కోర్స్ సన్ కనిపించట్లేదు, మేము వచ్చేవాడికి కొంచెం లేట్ అయిపోయింది, సన్ మిస్ అయిపోయాం. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ప్రీవియస్ బ్రిడ్జ్లో మేము చూసామన్నమాట, అది నైట్ కూడా. సో లైట్స్ మధ్యలో ఫైన్. ఇది ఇంకొక స్క్వేర్ అనమాట, అంటే నథింగ్ బట్ చర్చ్.
పురాతనమైన చర్చ్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. నేను వైడ్ యాంగిల్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను అని చూడండి. బ్యాక్ సైడ్ మంచి టవర్. ఈ టవర్ ఎక్కి చూస్తే మనకు వెనీస్ మొత్తం కనిపిస్తుంది. చూసారా, ఒక స్క్వేర్ షేప్లో నీకు ఇలా వర్టికల్గా నుంచి హారిజంటల్కి వెళ్ళి మళ్ళీ వర్టికల్గా వస్తుంది. సో వెనీస్ రావాలనుకుంటే మీరు మంచి ఆర్కిటెక్చర్, ఓల్డ్ ఇటాలియన్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఓల్డ్ ఇటాలియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చూడాలనుకుంటే వెనీస్ అండి. చూసారా, ప్రతి ఒక్క బిల్డింగ్లో మనకి ఒక బొమ్మ క్లియర్గా ఉంటుంది. ఏంటంటే ఎగిరే సింహం. సో అది వీళ్ళ చిహ్నం అనుకుంటా, ఇటాలియన్ కింగ్స్. అండ్ ఇది గుర్రాలు. సో ప్రతి ఒక్క డీటెయిల్ చాలా మంచిగా బిల్డింగ్స్ కట్టుకున్నారు అప్పట్లో. చుట్టూరు పైన అందరూ బొమ్మలు ఉన్నాయి, అమ్మాయిల బొమ్మలు. బ్యూటిఫుల్ గర్ల్స్ బొమ్మలు అలా చెక్కి అలా పెట్టుకున్నారు. మధ్యలో వాళ్ళ దేవుని పెట్టుకున్నారు. వీళ్ళందరూ ఏంజల్స్ ఏమో, ఇటాలియన్ ఏంజల్స్. సో పెయింటింగ్స్, కార్వింగ్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ చర్చ్ అనమాట. మనకి మనం ఇండియాలో ఇలాంటి స్టైల్ ఆఫ్ మసీదులు చూస్తుంటాం. ఓకే, మేబీ అరబిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇటాలియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సిమిలర్ అనిపించింది నాకు ఇవి చూస్తుంటే. అరబిక్ మన మసీదులు కూడా ఇలానే ఉంటాయి. సో ఇక్కడ మసీదులు అక్కడ చర్చిలు అయినాయి అని అర్థమైంది నాకు. మన ఇండియాలోని అరబిక్ ప్లేసెస్లో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అరబిక్ ప్లేసెస్లో ఉన్న మసీదులు ఇటలీకి వచ్చేవరకు చర్చిలు అయినాయేమో అనిపించింది. దిస్ ఈజ్ అనదర్ వ్యూ పాయింట్. ఇక్కడ కూడా మనకి అటు సైడ్ ఇంకా అన్ని ఐలాండ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే వెనిస్ చాలా బాగా ఓల్డ్ స్టైల్ ఆఫ్ సిటీ. హైదరాబాద్ కూడా ఓల్డ్ స్టైల్ ఆఫ్ సిటీ, ఓల్డ్ సిటీ. అక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంది, ఇక్కడ కూడా ఇలాంటి. చూశారు కదా, హైదరాబాద్లో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుందా, ఇలాంటి కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి. మన చార్మినార్ కానీ ఇట్లా రౌండ్ షేప్లో వచ్చేసి. సో ఆల్మోస్ట్ అన్ని ముస్లిం ఆర్కిటెక్చర్ మొత్తం అలా ఉండేది. అరబిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, నిజాం స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ అలాంటి కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంది. అక్కడ మూసీ రివర్ ఉంది, ఇక్కడ ఈ గ్రాండ్ కెనాల్ ఉంది. సో అది గబ్బుకొట్టింది, ఇది గబ్బుకొట్టింది. కానీ అక్కడేమో టూరిజం ఓకే, ఇక్కడేమో చూసా బోట్లు పెట్టి దానికి పెద్ద గ్రాండ్గా మంచి టూరిజం. అసలు ఎంతమంది వచ్చారంటే అంతమంది. పొద్దున పూట చూడాలి, వచ్చేప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఏమీ లేని చోట వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ టూరిజం డెవలప్ చేశారు. సో మన ఇండియాలో కూడా అలాంటి స్కోప్స్ చాలా ఉన్నాయి. మనకి ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. బ్యాక్ వాటర్ మన కోనసీమలో చూస్తే. సో ఎందుకు మన గవర్నమెంట్స్ అలా చేయలేదు అనే ఒక చిన్న బాధ అనిపించింది అనమాట. ఏంటి ఈ గబ్బు నీళ్ళని చూడడానికి ఇంతమంది వచ్చారే, మనకి న్యాచురల్ బ్యూటీ ఉంటుంది, న్యాచురల్గా ఫామ్ అయిన కొబ్బరి చెట్లు ఉంటాయి, సన్ రైజ్ ఉంటుంది మనకి మంచి. సో చేస్తుంటే ఎంత మంచిగా ఉంటుంది, ఎంత పాపులారిటీ లేదు యాక్చువల్గా. ఎవరు మాట్లాడుకోరు వాటి గురించి. సో ఎందుకు ప్రమోట్ చేయరు అనిపిస్తుంది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన కోనసీమలోని బ్యాక్ వాటర్ని ప్రమోట్ చేయండి. ఓకే, బాయ్.